హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇప్పుడు వెయిల్ మీద ఒక మ్యారేజ్కి సంబంధించిన వెయిల్ మీద నేమ్స్ రాయాలన్నమాట, అబ్బాయిది అమ్మాయిది, అలాగే వెడ్డింగ్ డేట్ కూడా వెయ్యాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ మీద రఫ్గా వేస్తున్నాను అనమాట. అంటే ఎలా వస్తుంది ఏంటి, ఆ లెటరింగ్ అది ఫాంట్లో కావాలి. లెటరింగ్ స్టైల్స్ ఉంటాయి కదండి, చాలా వెరైటీగా రకరకాలుగా ఉంటాయి కదా, అందులో వాళ్ళకి ఏ స్టైల్ నచ్చుతుందో మనకు తెలియదు కదా. అందుకని ఇక్కడైతే నేను ఒక 2 రకాలుగా అయితే వేసాను అనమాట. వేసి వాళ్ళకి అది వాట్సాప్ చేశాను వాళ్ళు. సో అది రెండిట్లో ఒకటైతే ఓకే చేసుకున్నారు. ఇంకా నేను ఇక్కడ డిజైన్ అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా, నెట్కి చివరి అనమాట. అంటే వెయిల్ వేసినప్పుడు ఇలా బ్యాక్ సైడ్కి కింద వరకు వస్తుంది కదండి, అక్కడ రావాలన్నమాట. వాళ్ళ ప్లేస్ అది కూడా అన్నీ వాళ్ళు ఉండగానే నేను ఎక్కడ వెయ్యాలి, ఏంటి, ఏం కలర్స్ వాడాలి అని అన్నీ కూడా చూసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేనైతే మీకు ఏ స్టైల్లో కావాలి అన్నది అయితే వాళ్ళు చెప్పారు. అయితే సరే అసలు రఫ్ మీద వేద్దాము, ఎలా వస్తాయో లెటర్స్ ఏంటి అని చెప్పి వేశాను. ఈ క్లాత్ ఏంటంటే నేను మిషన్ తీసుకున్న కొత్తలో మనకి వాళ్ళు డెమో ఒకసారి ఇచ్చి వెళ్ళిపోతారు కదండి, ఆ తర్వాత అంతా మనము ఓన్గానే ప్రాక్టీస్ అవ్వాలి. ఏది ఎలా చేయాలి ఏంటి అన్నీ అయితే మనమే ఓన్గానే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా డౌట్లు వస్తే ఆ పాత వీడియోలు చూసుకోవడము, లేదంటే ఎవరైనా యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ఉంటే అవి చూసి ఎలా చేయాలా అని నేర్చుకుని అలా చేస్తూ ఉండాలి. సో అందుకని అప్పుడు నేను ఫస్ట్లో ఆ బ్లౌజ్ మీద వేసేదాన్ని అనమాట. అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే ఏమన్నా డౌట్స్ అవి ఈ డిజైన్ ఎలా వస్తుంది అని ఏంటన్న డౌట్ ఉంటే ఆ క్లాత్ పెట్టి ఒక ఫ్లవర్ కానీ ఏమైనా చిన్నది వేసి చూస్తానమాట, ఇది ఎలా ఉంది అని చెప్పి. సరే అయితే ఇప్పుడు ఇంకా క్లాత్ అయితే తీసేసానండి, అయిపోయింది. వాళ్ళకి రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నేనైతే దీని మీదకి పేపర్ వేస్తున్నాను అనమాట. మనము కిందని దానికి సపోర్టింగ్ కోసం ఈ పేపర్ వాడతాం కదండి, అదైతే నేను ఫుల్ లెంగ్త్లో తీసుకున్నాను. మామూలుగా అయితే మనం వర్క్ ఎంతవరకు వేస్తామో ఆ సైజ్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ నెట్ క్లాత్ మీదే వేస్తున్నాం కదా. అంటే నేను ఇంతకుముందు నెట్ మీద బ్లౌజెస్కి అయితే వేశాను. ఇది కలర్ ఏంటంటే అబ్బాయి సూట్ కలర్ అనమాట, ఈ కలరు. తర్వాత ఈ రెడ్ ఏమో మధ్యలో హార్ట్ షేప్ అండి. ఈ కలర్ ఏమో అబ్బాయి సూట్ కలర్ బ్లూ కలరు, ఆ హార్ట్ షేప్ ఏమో రెడ్ కలర్తో వేయమనేసి అన్నారు. నేను వాళ్ళు వచ్చినప్పుడే కలర్ థ్రెడ్స్ కూడా వాళ్ళ ఎదురుగానే సెలెక్ట్ చేసి పెట్టానమాట. ఈ 2 అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఈ 2 కలర్స్ తోటి అయితే వేస్తామంటే లైటరింగ్ అంతా బ్లూ కలర్తో వస్తుంది, మధ్యలో హార్ట్ ఒకటి ఆ కలర్తో వస్తుంది. సో ఇంకా విషయానికి వస్తే నెట్ మీద ఇంతకుముందు నేను వేశాను, కాకపోతే కింద పేపర్ వస్తుంది, మధ్యలో నెట్ వస్తుంది, ఆ పైన మనకి ఒరిజినల్ క్లాత్ అంటే ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఆ క్లాత్ అయితే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనం కింద పేపర్ పెడుతున్నాము అండ్ నెట్ ఒకటే పెడుతున్నాం కదా, అందుకని ఎక్స్ట్రా సపోర్టింగ్ కోసమని. అంటే నెట్ ఎక్కడైనా చిన్న డ్యామేజ్ అయిందనుకోండి, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఏంటంటే అవతల వాళ్ళు అయితే బాధపడతారు కదా, కస్టమర్ అయితే బాధపడతారు. అది కూడా ఇది మ్యారేజ్కి సంబంధించింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా, మనకైనా బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఎక్స్ట్రా సపోర్టింగ్ కోసమని చుట్టూ అయితే నేను ఇలాగా క్లాత్ పీసెస్ అయితే పెట్టానండి. ఇంక వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే డిజైన్ అయితే సింపుల్గానే అనిపిస్తుంది లెటరింగ్ అన్నది, కానీ దానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ నెట్ మీద కదా రావడం, నాకైతే చాలా భయం వేసిందండి. ఎక్కడైనా చిన్న కన్నం పడినా కూడా మనము వాళ్ళు మనల్ని మాట అన్నా మనము బాధపడాలి, అది ఏమైనా డ్యామేజ్ అయినా మనము బాధపడాలి. అందుకని నాకైతే చాలా భయం అనిపించింది అనమాట. చూడండి కింద నెట్ కూడా కనిపిస్తుంది, కింద క్లాత్ అదే పేపర్ వచ్చింది, దానిపైన నెట్ అంతే, ఇంక పైన క్లాత్ ఉండదు కదా. అందుకని నాకు నిజంగానే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. మా అబ్బాయి పక్కనే ఉండి ప్రతి లెటరు కొడుతున్నప్పుడు ఇంకా అలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నామన్నమాట మేము. సరే నేమ్స్ అయిపోయిన తర్వాత మధ్యలో అయితే హార్ట్ షేపు కొంచెం పెద్దగా రావాలి నేమ్స్ కంటా అనేసి చెప్పారు. నేమ్స్ కన్నా కూడా మధ్యలో
హార్ట్ పెద్దగా రావాలన్నమాట. సో నేనైతే స్పీడ్ కూడా చాలా తగ్గించేసి పెట్టుకున్నానండి. మామూలుగా అయితే మనం 550, 600, 650 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే 400 అలాగా స్లో అనమాట. చాలా స్లోగా పెట్టి వేశాను. ఎందుకంటే కొంచెం స్పీడ్గా కుట్టినా కూడా నెట్ ఎక్కడన్నా డ్యామేజ్ అయితే చెప్తున్నాను కదా, నాకు ప్రతిదీ అది అయ్యేంత వరకు అయితే చాలా అంటే చాలా భయమేసింది అనమాట. ఇది వాళ్ళిద్దరు నేమ్స్. తర్వాత ఇది వెడ్డింగ్ డేట్ అనమాట. ఎప్పుడో నేను షార్ట్ వీడియో ఎప్పుడో పెట్టాను. దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో కుక్కలు మురిగినట్టు. నేను అన్ని వీడియోస్ ఇంతేనండి, ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది. వాయిస్ ఇచ్చి పెట్టే వీడియోస్ అనేటప్పటికి చాలా లేట్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇదండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. వాళ్ళ మ్యారేజ్ కూడా అయిపోయినట్టుంది. 21 డేట్ కదా, ఇక్కడ 21 డేట్ వేశాను. డేట్ టైం కూడా అయిపోయింది. చూడండి వెనకతల ఎన్ని పేపర్స్. ఆల్రెడీ ఒక పేపర్ పెట్టాను, మళ్ళీ భయం వేసి మధ్యలోని చిన్న చిన్న కొంచెం ఇంకా ఏంటి కొంచెం థిక్నెస్ కోసమని ఎక్స్ట్రా పేపర్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఫైనల్గా అయితే వర్క్ అయితే అయిపోయిందండి. అసలు ఏం డ్యామేజ్ అవ్వకుండా చక్కగా అయితే అయిపోయింది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ గాడ్. నేనైతే చాలా భయపడ్డాను ఎలా వస్తుంది అని. యాక్చువల్గా ఇందులో ఈ 2 ఫాంట్స్లో నాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది, కానీ కస్టమర్కి అయితే ఇదే నచ్చింది అనమాట. సో వాళ్ళకి ఏదనిపిస్తే మనం అదే కదా వెయ్యాలి. ఇక వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఫ్లోర్ మీద వేసి తీసాను చూడండి. ఇదండి ఫైనల్ లుక్ అయితే. ఎలా ఉన్నదో ఒక కామెంట్ చేయండి. బాగుందని చెప్తే వర్క్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. మీరేమో అవేమీ చెయ్యరు. ఇదిగోండి లెటర్స్ అనేవి ఇందులో ఉంటాయి, మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేమ్స్ అవిని. ఒక్కొక్క లెటరు మీకు తెలుసు కదా, కీప్యాడ్లో ఇంతకుముందు పాతకాలపు కీప్యాడ్లు ఎలా ఉంటాయి చూడండి. ఒక ఏబీసీ ఒక దాంట్లో ఉండి ఏబీసీ తర్వాత డిఈఎఫ్ అలా ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. మనకి ఏ లెటర్ కావాలో అలా చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నా నేమ్ కొడుతున్నాను చూడండి. అలాగా దీన్ని నేమ్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మనం సేవ్ చేసుకోవాలి. దాన్ని ఏ స్టైల్లో కావాలి, ఏ ఫాంట్లో కావాలి అన్నది కూడా అన్నీ మనం ఇక్కడే మార్చుకోవాలన్నమాట. ఓకే చేసుకోవాలి. అలాగా దీనికి బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అయితే చాలా ఉంటుందండి. కానీ కొంచెం వరకు ఏంటంటే నాకు ఈ వర్కులు ఇలాంటి వర్కులు చేసినప్పుడు కొంచెం రిలీఫ్ ఏంటంటే మా అబ్బాయి నాకు చాలా సపోర్ట్ చేస్తాడనమాట. వాడు ఉండడం వల్ల ప్రజెంట్ అయితే నాకు ఇలాంటి వర్కులు చేయడానికి అంత ప్రెజర్ అనిపించట్లేదు. ఎందుకంటే వాడు అన్నీ రెడీ చేసేస్తాడు. రెడీ చేసి అప్పుడు మమ్మీ ఓకే అయిపోయింది నువ్వు వర్క్ పెట్టుకో అని చెప్పేసి అంటాడు. లోపు నేనంటే మిషన్ కుట్టుకోవడం లేకపోతే ఇంకా వేరే వర్క్ ఉంటే చూసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రస్తుతానికైతే వాడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం కాదు చాలా అంటే చాలా హెల్ప్గానే అనిపిస్తుంది అనమాట. ఇది డేటు. ఇలాగా మనకి ఏం కావాలన్నా కూడా మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇంకా ఇలాంటి డిఫరెంట్ చాలా స్టైల్స్లో అయితే మనం వేస్తాము. ఇందా చూపించిన దాంట్లో చూడండి 2 రకాల ఫాంట్లో వేశాను కదా, అందులో ఒకటి వాళ్ళకైతే ఈ పై ఫాంట్ నచ్చింది, నాకేమో కిందది నచ్చింది అనమాట. కిందది చాలా స్టైలిష్గా అనిపించింది, కానీ కస్టమర్కి ఏమో ఈ పై లెటర్సే నచ్చినాయి అన్నారు. పై లెటర్స్ ఏంటంటే పేరు అంతా నీట్గా లేదేమో అని నాకు అనిపించింది. కానీ ఇక్కడ మన ఇష్టంతో మనకేం పని లేదు, వాళ్ళకేం పని లేదు. వాళ్ళకి నచ్చినట్టు మనం ఇచ్చామా లేదా అన్నదే మనకు ముఖ్యం కాబట్టి సో ఈ రెండిట్లోని వేసి పంపిస్తే వాళ్ళేమో ఆ పైదే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే హార్ట్ కొంచెం పెద్దది ఇవ్వండి అని చెప్పన్నారు. సో అందుకని అలా వేసానమాట. ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.